అందరికీ హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ కిచెన్. ఈరోజు రెసిపీ అయితే ఆమ్లా చట్నీ అండి. ఆమ్లాతో చట్నీ ఏంటి, ఊరగాయ కదా చేస్తారు అనుకుంటున్నారా? లేదండి, ఆమ్లాతో చట్నీ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకి అలాగే రైస్తో పాటు తీసుకున్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇదైతే 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. దీన్ని 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 ఉప్పు మిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకొని ఇవన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు త్వరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని ముందుగా మీరే చూడండి. ఇవన్నీ దోరగా వేగాయి కదండి. ఇప్పుడైతే కరివేపాకును వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకుందాం. ఇలా కరివేపాకు చిటపటలాడిన తర్వాత 2 కప్పుల ఆమ్లా తురుముని ఇందులో వేసుకోవాలి. నేనైతే చిన్ని ఉల్లిపాయని ఇలా రోకల్లో వేసి దంచుకుంటున్నానండి. నేనెప్పుడు పచ్చళ్ళు చేయాలంటే ఇలా దంచుకున్న ఉల్లిపాయలనే పచ్చళ్ళలో వేసుకుంటాను. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. పచ్చళ్ళలో గనక ఇలా మనం ఉల్లిపాయని దంచుకొని వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు ఉల్లిపాయని దంచుకుంటూ తినొచ్చు. వీటన్నిటినైతే చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాల పొడి మరియు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకుందాం. ఆవాల పొడి అంటే ఏమీ లేదండి, 3 టేబుల్ స్పూన్ల ఆవాలకి చిటికెడు మెంతుల్ని వేసి వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవడమే. ఈ ఆవాల పొడిని చట్నీల్లో వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూడండి, 5 నిమిషాల తర్వాత అయితే ఇది చక్కగా మగ్గిపోయింది కదండి. అలానే ఉల్లిపాయలు కూడా మెత్తపడ్డాయి. మనం ఇలా మగ్గించుకోవడం వల్ల ఆమ్లాలో ఉన్న ఒగరు అనేది తగ్గిపోతుంది. చివరిగా అయితే మరో 5 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఎంతో టేస్టీ అయిన ఆమ్లా చట్నీని ఎలా తయారు చేయాలో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.